చైనా దిగుమతులపై భారీ ఎత్తున 245% దిగుమతి సుంకాన్ని పెంచి చైనాకు గట్టి షాక్ ఇవ్వాలనుకుంది అమెరికా. అయితే గురువారం నాడు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అమెరికాకు గట్టి కౌంటరే ఇచ్చింది. ఇలానే టారిఫ్ నెంబర్ గేమ్ ఆడుతూ కూర్చుంటే ఇక భవిష్యత్తులో అమెరికాను పెద్దగా పట్టించుకోబోమని స్పష్టం చేసింది. కాగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మంగళవారం నాడు చైనా దిగుమతులపై ఏకంగా 245% టారిఫ్ ఇచ్చి గట్టి షాక్ను ఇచ్చింది. దీనికి చైనా కూడా గట్టిగానే స్పందించింది. ఈ వివరాలు ఈ స్టోరీలో. డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్లో కాలు మోపిన తర్వాత నుంచి ఎడతెరిపి లేకుండా ప్రపంచంలోని అన్ని దేశాలపై సుంకాలు బాదడం మొదలెట్టాడు. ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మాత్రం కసి తీరా సుంకాల మోత మోగిస్తున్నాడు. తాజాగా మంగళవారం నాడు 245% సుంకాన్ని బాదాడు. దీంతో యావత్ ప్రపంచం షాక్కి గురయ్యింది. చైనా మాత్రం నిబ్బరంగా ఉంది. ఒకవేళ ట్రంప్ ఇలానే టారిఫ్ నంబర్కే మొదలెడితే భవిష్యత్తులో అమెరికాను అస్సలు పట్టించుకోమని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం నాడు ఘాటుగా స్పందించింది. అయితే ట్రంప్ బాదుతున్న సుంకాల బాదులకు సుమారు 75 కంటే ఎక్కువ దేశాలు అమెరికాతో ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి ముందుకొచ్చాయి. చైనా మాత్రం టారిఫ్ గురించి ట్రంప్తో చర్చించడానికి సుముఖంగా లేదు. అమెరికాతో నేరుగా ఢీకొనడానికి సిద్ధంగా ఉంది. మిగిలిన దేశాలు మాత్రం ట్రంప్తో కాళ్ల బేరానికి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245% టారిఫ్ వడ్డింపు గురించి వైట్ హౌస్ ప్రకటన విడుదల చేసింది, కానీ వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఇక వైట్ హౌస్ చైనాపై కొన్ని రకాల ఆరోపణలు చేస్తోంది. వాటిలో బీజింగ్ అమెరికాకు ఎగుమతి చేయాల్సిన గాలియం అనే ఒక రకమైన రసాయనం, అలాగే జెర్మేనియం అనే ఒక రసాయనం, యాంటీమోనీ అనే రసాయనిక మూలం ఎగుమతి నిషేధించింది. ఈ రసాయన మూలాలు హైటెక్ మెటీరియల్స్ తో పాటు మిలిటరీ అప్లయన్స్లలో విరివిగా వినియోగిస్తారు. ఇదిలా ఉండగా ఈ వారంలోనే చైనా ప్రధానంగా 6 భూగర్భం లభించే భారీ లోహాల ఎగుమతిని నిషేధించిన విషయం తెలిసిందే. వాటిలో ఎర్త్ మ్యాగ్నెటిక్స్లు ఉన్నాయి. కాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే ఈ భారీ భూగర్భ లోహాలను విడిభాగాల తయారీలో వినియోగిస్తుంటారు. ప్రధానంగా ఆటోమేకర్స్ తో పాటు ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరర్, సెమీ కండక్టర్ కంపెనీలు, మిలిటరీ కాంట్రాక్టర్స్ విరివిగా వినియోగిస్తారు. కాగా చైనా ఎగుమతి చేసే ఈ 6 భూగర్భ లోహాలు కేవలం అమెరికాలోనే కాకుండా యావత్ ప్రపంచంలోని దేశాలు విరివిగా వినియోగిస్తాయి. కాగా ఈ లోహాల ఎగుమతిని నిలిపివేయడం ట్రంప్ కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇక చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఏకంగా 245% దిగుమతి సుంకం పెంచి జిన్పింగ్ కు గట్టి షాక్ ఇచ్చాడు. కాగా మంగళవారం రాత్రి వైట్ హౌస్లో ఫ్యాక్ట్ షీట్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలో చైనా ఇటీవల భూగర్భ లోహాల ఎగుమతి నిషేధించినందుకు తాము ప్రతీకారంగా టారిఫ్ను పెంచుతున్నట్టు వివరణ ఇచ్చుకుంది. కాగా బీజింగ్ కీలకమైన గాలియం, జెర్మేనియం, యాంటీమోనీ లాంటి అపురూపమైన లోహాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ఏరోస్పేస్, డిఫెన్స్, సెమీ కండక్టర్ తయారీ రంగాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటోందని ఆరోపించింది. ఇరు దేశాల మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం తర్వాత వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కారోలైన్ లివెట్ స్పందిస్తూ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చైనాతో చర్చలకు సిద్ధంగా ఉన్నారు. అయితే దీనికి చైనా చొరవ తీసుకుని ముందుకు రావాలని షరతు విధించారు. కాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అత్యధికంగా సుంకం విధించే వస్తువులపై మెడికల్ డివైసెస్ నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తుల వరకు ఉన్నాయి. న్యూయార్క్ టైమ్స్ సమాచారం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా అమెరికా సుంకం బాదే వస్తువుల విషయానికొస్తే సిరంజీలు, నీడిల్స్ పై 245%, లిథియం అయాన్ బ్యాటరీలపై 173%, సీ ఫుడ్ పై 170%, వుల్ స్వెటర్స్ పై 169%, ప్లాస్టిక్ డిషెస్ పై 159%, టోస్టర్స్ పై 150%, ఎలక్ట్రికల్ వెహికల్స్ పై 148%, టాయ్స్, డాల్స్, పజుల్స్ పై 145%, విటమిన్ సి పై 145%, అల్యూమినియం పాయిల్స్ పై 75%, కార్ వీల్స్ పై 73%, సెమీ కండక్టర్స్ పై 70%, మెటల్ ఫర్నిచర్ పై 70%, కార్ డోర్ హింగ్స్ పై 67%, ల్యాప్టాప్స్ పై 20%. అయితే పిల్లల పుస్తకాలపై ట్రంప్ కాస్త కనుకరించి మినహాయింపు ఇచ్చాడు.
ఇక యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అంచనా ప్రకారం 2022లో చైనా నుంచి అమెరికా దిగుమతి చేసుకునే స్మార్ట్ ఫోన్లు, యాక్సెసరీస్, మెకానికల్ అప్లయన్సెస్, రికార్డ్స్, టెలివిజన్స్ అన్ని కలిపితే 46.4% వాటా ఉందని చెబుతోంది. ఇక న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం చూస్తే 2024లో అమెరికా సుమారు $52 బిలియన్ల విలువ చేసే స్మార్ట్ ఫోన్లను దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 80% చైనా నుంచి దిగుమతి చేసుకుంది. ఇక చైనా స్మార్ట్ ఫోన్లపై 145% సుంకాన్ని బాదుతోంది. అదే సమయంలో ల్యాప్టాప్లపై సుంకాన్ని మినహాయించింది. ఇక సిరంజీలు, నీడిల్స్ విషయానికి వస్తే దేశీయ తయారీ కంపెనీల ప్రయోజనాలను కాపాడడానికి ట్రంప్తో పాటు అంతకుముందు బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 100% టారిఫ్ పెంచేసింది. కాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 7.5% నుంచి 100% వరకు పెంచేసింది. వాటిలో వివిధ రకాల ప్రోడక్టులు ఉన్నాయి. దుస్తులు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రికల్ వాహనాలు ఉన్నాయి. కాగా అమెరికా మార్కెట్లో చైనా ప్రోడక్టులు అతి తక్కువ ధరకు అందుబాటులో లభిస్తూ ఉండడం వల్ల స్థానిక అమెరికన్ ప్రోడక్టులు కొనుగోలు చేసేవారు లేకుండా పోయారు. తాజాగా చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 245% సుంకాన్ని విధించడంతో ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ధర కంటే రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. కాగా చైనా నుంచి ఎగుమతి అయ్యే టెక్స్టైల్స్, ఫర్నిచర్స్, ఇతర కన్జ్యూమర్ గూడ్స్ లో 30% అమెరికాకు ఎగుమతి చేస్తోంది చైనా. ప్రస్తుతం భారీ ఎత్తున అమెరికా సుంకాన్ని బాదడం వల్ల చైనా భారీ ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ట్రైసైకిల్స్, స్టబ్డ్ ఎనిమల్స్ అంటే జంతు బొమ్మలు, వివిధ రకాల మెటీరియల్స్ తో చేసినవి, డాల్స్, పజిల్స్ లాంటి అమెరికన్ వినియోగదారులకు చౌకగా అందించడానికి డ్యూటీ ఫ్రీగా ఉంచింది. అయితే ఇక నుంచి ఏమాత్రం అందుబాటు ధరలో లభించవు. ఇక చైనా నుంచి దిగుమతి చేసుకునే బొమ్మలపై 145% విధించింది. కాగా అమెరికా విధించిన టారిఫ్ యూనిఫామ్ గా లేదు. చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఒక రేటు ఉంటే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై మినహాయింపులు ఇచ్చింది. ఉదాహరణకు చైనా నుంచి దిగుమతి చేసుకునే లిథియం ఇయాన్ బ్యాటరీలను తీసుకుంటే 173% వరకు దిగుమతి సుంకం విధించింది అమెరికా. దీనివల్ల ప్రత్యక్షంగా ఎలక్ట్రికల్ వాహనాలు తయారు చేసే కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అలాగే ఎలక్ట్రానిక్ బ్రాండ్స్, బ్యాటరీ స్టోరేజీ కంపెనీలు, ముఖ్యంగా చైనా నుంచి దిగుమతి చేసే కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి. అలాగే సెమీ కండక్టర్స్ పై 70% డ్యూటీ విధించడం వల్ల అమెరికాకు చెందిన టెక్ కంపెనీలు అదనపు భారాన్ని భరించాల్సి వస్తుంది. కాగా అమెరికా కంపెనీలు ఇప్పటికే చిప్ల కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా చైనాకు అమెరికా గట్టి టారిఫ్ షాక్ ఇచ్చింది. అయినా చైనా మాత్రం ట్రంప్ టారిఫ్ బాధుడును పట్టించుకోవడం లేదు. ఐ డోంట్ కేర్ అంటున్నాడు జిన్పింగ్. అమెరికా మార్కెట్ ను మరిచిపోయి మిగిలిన మార్కెట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీనికోసం స్వయాన చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ వియత్నాం, మలేషియా పర్యటనకు వెళ్లి వాణిజ్య సంబంధాలను బలపర్చుకోవాలని రంగంలో దిగాడు. ఇక అమెరికా మార్కెట్ ను పెద్దగా పట్టించుకోదలుచుకోలేదు చైనా. అమెరికా నష్టాన్ని ఇతర మార్కెట్ల నుంచి పూడ్చుకోవాలనుకుంటోంది డ్రాగన్ దేశం.